మధుమేహం వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయటంలో సహాయపడే అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ద్వారా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి హాని లేకుండా సహజ పద్ధతిలో కూడా ఇన్సులిన్ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు అంజీర్ ఆకులు చాలా బాగా పనిచేస్తాయని అంటున్నారు. అంజీర్ పండు అందరికీ తెలిసే ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అంజీర్ పండ్లను తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్లో ఉండే మూలకాలు అనారోగ్య సమస్యల్ని తగ్గించడమే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తాయి. అంజీర్ పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. అంజీర్ ఆకులు మధుమేహానికి మందులా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందులో ఉండే ఔషధ గుణాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి, గుండె సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. అంజీర్ ఆకుల్లో అపారమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి మధుమేహం బాధితులకు చాలా మంచిది. ఇందుకోసం ముందుగా 4 నుంచి 5 అంజీరా ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని టీలా తాగాలి. అంజీర్ ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వాడవచ్చు. అర చెంచా పొడిని 1 కప్పు నీళ్లలో కలిపి టీలా తాగాలి. 2 విధాలుగా కూడా మధుమేహాన్ని అదుపు చేయడానికి చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. అంజీర్ ఆకులలో పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను బలపరుస్తాయి. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా అంజీర్ ఆకులను తీసుకోవటం వలన మేలు చేస్తుంది. వాస్తవానికి దాని ఆకుల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఉన్నాయి. ఇవి గుండెను బలోపేతం చేస్తాయి. అంతేకాదు అత్తి ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది. అంజీరుతో పాటు నారింజ, ఆప్రికాట్లు, బొప్పాయి వంటి పోషకాలు అధికంగా కలిగిన పండ్లను తీసుకుంటే సులభంగా డయాబెటీస్ సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.